ఫస్ట్ మనం వాటర్ని బాగా బాయిల్ చేసుకొని దాంట్లో 1 కప్ సోయా చంక్స్ వేసుకోవాలి. వీటిని 5 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచేయాలి. ఇప్పుడు మనం వాటర్లో వేసుకొని 5 మినిట్స్ పెట్టుకున్నాం కదా, దీంట్లో నుంచి వాటర్ తీసేయాలన్నమాట. ఈ సోయా చంక్స్లో నుంచి వాటర్ పూర్తిగా డ్రై అవుట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక స్టవ్ మీద రైస్ కుక్కర్ బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో బిర్యానీ దినుసులు, దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమాటో, ఆనియన్, గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో 3 చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. నేను 3 చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ పౌడర్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు. దీంట్లో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న 1.5 కప్ బాస్మతి రైస్ వేసుకొని 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. 2 కప్స్ కంటే కొంచెం ఎక్స్ట్రా వేయాలి. నార్మల్గా అయితే 1 కప్ బాస్మతి రైస్కి 2 కప్స్ యాడ్ చేసుకుంటాం కదా, ఇప్పుడు అలా అన్నీ ఎక్కువ యాడ్ చేస్తే రైస్ మనకి పొడి పొడిగా బాగా రాదనమాట. అందుకని కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకొని 1/2 అవర్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, టేస్టీ మీల్ మేకర్ పులావ్ రెడీ.